పరామర్శల పేరుతో జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ రెడ్డి మానవత్వం ఉన్న మనుషుల ప్రవర్తించడం లేదని విమర్శించారు. జగన్ దొంగ పరామర్శలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు టీడీపీ నేతలు. సినిమా డైలాగులు, హావభావాలు నిజ జీవితంలో పనికిరావన్నారు. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఈ రోజు నేనేమంటానంటే, ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళని ఎందుకన్నానంటే, నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళని గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి, ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది. రాజకీయంలో ఉన్న ప్రతి మనిషి కూడా కొంచెం మానవత్వంతో ఆలోచన చేయాలి. చేస్తే మంచి చేయాలి, కానీ చెడు చేయకూడదు. కానీ ఎప్పుడు చెడు చేయాలి, చెడు చేసినా కూడా చెడు చేస్తూ ఎదురుకి మనం ఏదో కారణం చేయాలి లక్ష్యంతో, ప్లస్ అలాగే యువతకి ఒక దుర్మార్గుడి ఉగ్రవాదత్వాన్ని దాన్ని ఇంజెక్ట్ చేసే దిశగా ఈయన ఒక కార్యక్రమాలు ఉన్నాయి. మన మామిడి, నేను తిరుపతి జిల్లా కూడా ఇన్ఛార్జ్. నేను దగ్గర ఉన్నప్పుడు కలెక్టర్లతో మాట్లాడి మామిడికి ఎప్పుడు లేని విధంగా 12 రూపాయల సబ్సిడీ చేయడం, 8 రూపాయలు పల్ప్ ఇండస్ట్రీ 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే విధంగా మేము మాట్లాడి చేసేటువంటి పరిస్థితి. అయినా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చి ఊరికే 93-90% పైన నేను కొనిన తర్వాత మళ్ళా బయటకు వస్తాడు, యువతని రెచ్చగొడతాడు. 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? నేను ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ డిబేట్ కోసం. రైతుల కోసం మా కూటమి ప్రభుత్వం అందించిన సహాయం, నిలబడిన తీరు, మేము చూపించిన నాయకత్వం ఏ రోజైనా మీలో ఉండిందా? దాదాపు 12,000 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే చెల్లించాం. పంట విరామం జరిగింది మీ సమయంలో, ఎలా మర్చిపోతారు మీరు? క్రాప్ హాలిడే, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అసలు ఎప్పుడైనా విన్నావా? ఒక పబ్లిక్ డిబేట్ కి మీరు రండి. అంతేగాని నెలకి 2 ప్రెస్ కాన్ఫరెన్సులు, రాష్ట్రంలో ఒక పర్యటన చేసి అలజడి సృష్టించి అరాచకం చూసాం. మన చిత్తూరులో ఏ విధంగా వీళ్ళు ఎంత విచిత్రంగా ప్రవర్తించారు. పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తొస్తా ఉంది. మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు. హత్యలు, అత్యాచారాలు ఏం చేయాలో అవి చేసి దుర్మార్గాలు, దుశ్చర్యలన్నీ ఏమేం తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం. అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీ లాగా మార్చుకుంటూ పోద్ది. వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు. అంటే రాజకీయాల్లో చాలా మందిని చూస్తున్నాం కానీ 2 గంటలు 3 గంటలు తాపీగా ఉన్నవి లేనివి అన్ని కల్పించి అభూత కల్పన, అబద్ధాలు ఇవన్నీ కూడా వండి వార్చడం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డికే సరిపోయింది.